హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన సమాచారం అండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి పెన్షనర్ తమ జీవనోపాధి కోసం పొందుతున్నటువంటి పెన్షన్ నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్, జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సంబంధిత కార్యాలయానికి లేదా బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈ సర్టిఫికేట్ సమర్పించడంలో ఆలస్యం జరిగితే లేదా సమర్పించకపోతే రాబోయే కాలంలో మీ బ్యాంకు ఖాతాలోకి వచ్చే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఈ పని కోసం వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా బ్యాంకులకు లేదా ప్రభుత్వ కార్యాలయాలకు స్వయంగా వెళ్లి గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేకుండా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా కేవలం 5 నిమిషాల్లో డిజిటల్ పద్ధతిలో లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో అయితే సమర్పించవచ్చు. దీనికోసం మీకు కావాల్సిందల్లా కేవలం ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే. వేరే ఏ ఇతర పరికరాలు లేదా బయోమెట్రిక్ యంత్రాలు అవసరం లేదు. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి మీ మొబైల్ ఫోన్‌లో ముందుగా 2 ముఖ్యమైన అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందుకోసం మీ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్‌లో అక్కడ సెర్చ్ బార్ దగ్గర మొదటగా ఆధార్ ఫేస్ ఆర్‌డి అని టైప్ చేసి వెతకండి. మీకు కనిపించే యాప్స్ జాబితాలో ఆధార్ ఫేస్ ఆర్‌డి అనే యాప్ కనిపిస్తుంది. దాని పక్కన ఉన్న ఇన్‌స్టాల్ బటన్ నొక్కండి. ఇది మీ మొబైల్ నెట్వర్క్ వేగాన్ని బట్టి కొద్ది సెకన్లలోనే డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అయిపోతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ యాప్స్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీ ఫోన్ స్క్రీన్ మీద ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఇతర యాప్స్‌కు మద్దతుగా పనిచేసేటటువంటి సర్వీసు మాత్రమే. ఇక ఆ తర్వాత మళ్ళీ ప్లే స్టోర్‌లో సెర్చ్ బార్‌లోకెళ్ళి జీవన్ ప్రమాణ్ అని టైప్ చేసేయండి. ఈ యాప్ కూడా కనిపించగానే ఇన్‌స్టాల్ పైన క్లిక్ చేసి మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీ ఫోన్ స్క్రీన్ మీద దీని ఐకాన్ కనిపిస్తుంది. ఇప్పుడు యాప్ ఓపెన్ చేయకముందే ఒక ముఖ్యమైన పని చేయాలి. మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అక్కడ యాప్స్ లేదా యాప్ మేనేజ్‌మెంట్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అందులో మీరు డౌన్‌లోడ్ చేసిన ఆధార్ ఫేస్ ఆర్‌డి యాప్‌ను వెతికి దానిపై క్లిక్ చేయండి. అక్కడ పర్మిషన్స్ అనే విభాగంలోకి వెళ్ళి కెమెరా ఆప్షన్‌ని ఎంచుకొని అలో ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ అనే పర్మిషన్‌ని ఓకే చేయండి. ఇవ్వండి. అలా చేస్తేనే మీ ఫోన్ కెమెరా మీ ముఖాన్ని గుర్తించటానికి వీలవుతుంది. ఇప్పుడు అసలు ప్రక్రియ మొదలవుతుంది. మీ ఫోన్‌లోని జీవన్ ప్రమాణ్ యాప్‌ను క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇందులో 2 దశలు ఉంటాయి. ఒకటి ఆపరేటర్ రిజిస్ట్రేషన్, రెండవది పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ అని చెప్పి. మొదటగా ఆపరేటర్ రిజిస్ట్రేషన్‌ను చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆపరేటర్ అంటే ఈ ఫోన్ ద్వారా సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్న వ్యక్తి అని అర్థం. పెన్షనర్ స్వయంగా తన ఫోన్‌లో చేసుకుంటుంటే ఆహ్, ఆయనే ఆపరేటర్ అవుతారు. అక్కడ మీ ఆధార్ నంబర్, వర్చువల్ ఐడీని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ మరియు మీ ఈమెయిల్ అడ్రెస్ టైప్ చేసి సబ్మిట్ నొక్కండి. మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేసి ధృవీకరించండి. ఆ తర్వాత మీ పేరును ఆధార్ కార్డ్‌లో ఉన్న విధంగా టైప్ చేసి కింద ఉన్న యాక్సెప్ట్ బాక్స్‌లో టిక్ మార్క్ పెట్టి స్కాన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫేస్ స్కాన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ముఖంపై తగినంత వెలుతురు ఉండాలి. ఎండలో లేదా చీకట్లో ఉండకూడదు. కళ్ళకు రంగు అద్దాలు ఉండకూడదు. అసలు గ్లాసెస్ అయితే ఉండకూడదు. సన్ గ్లాసెస్ అయినా ఏవైనా.
స్క్రీన్ మీద కనిపించేటటువంటి సర్కిల్ లోపల మీ మొహం సరిగ్గా సరిపోయేలాగా చూసుకోవాలి. స్కాన్ అవుతున్నప్పుడు మీ కళ్ళను 1, 2 సార్లు అలా ఆర్పాలి, బ్లింక్ చేయాలి. అప్పుడు మాత్రమే కెమెరా మీ ముఖాన్ని ఫోటోగా కాకుండా జీవించి ఉన్న వ్యక్తిగా గుర్తిస్తుంది. స్కాన్ విజయవంతం అయితే క్లయింట్ రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అనైతే వస్తుంది. ఇక తదుపరి దశలో పెన్షనర్ వివరాలు నమోదు చేయాలి. పెన్షనర్ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. అక్కడ పెన్షనర్ పేరు, పెన్షన్ రకం అంటే సర్వీస్ పెన్షనరా లేదా ఫ్యామిలీ పెన్షనరా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక శాంక్షన్ అథారిటీ ఉదాహరణకు రైల్వేనా, పెన్షన్ శాంక్షన్ చేస్తున్న అథారిటీ ఏమిటి? డిఫెన్సా, బ్యాంకా అలాంటివి మన అథారిటీ సెలెక్ట్ చేసుకోవాలి. పీపీఓ నంబరు మరియు మీ పెన్షన్ జమ అయ్యే ఖాతా నంబర్ వంటి వివరాలను చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా నమోదు చేయండి. ఒకవేళ మీకు రీఎంప్లాయ్‌మెంట్ లేదా రీమ్యారేజ్ వంటివి వర్తించకపోతే అక్కడ నో అని ఎంచుకోండి. అది డిఫాల్ట్‌గా లో అనే ఉంటుంది. సో, అక్కడైతే చెక్ చేసుకోండి డీటెయిల్స్. ఇక అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పైన నొక్కండి. చివరగా పెన్షనర్ ముఖాన్ని కూడా పైన చెప్పిన విధంగా కెమెరా ముందు ఉంచి స్కాన్ చేయాలి. స్కాన్ పూర్తయిన వెంటనే ఇమేజ్ క్యాప్చర్డ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చి మేము డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విజయవంతంగా సబ్మిట్ అయినట్టు స్క్రీన్ మీద మెసేజ్ కనిపిస్తుంది. అందులోనే మీ యొక్క ప్రమాణ్ ఐడీ కూడా డిస్‌ప్లే అవుతుంది. మీ మొబైల్‌కి కూడా ఒక కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. అందులో ఉన్న లింక్ ద్వారా మీరు మీ లైఫ్ సర్టిఫికేట్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిని మీరు ఎక్కడ ఫిజికల్‌గా సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్‌గా మీ పెన్షన్ కార్యాలయానికి చేరుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఇంకా ఎవరైనా పెన్షనర్స్ ఉంటే అదే యాప్ ద్వారా యెస్ బటన్‌ను నొక్కి వారి వివరాలు కూడా సమర్పించవచ్చు. సో, ఇంటర్నల్‌గా. సో, ఈ సులభమైన పద్ధతి ద్వారా వృద్ధులు బయట తిరగవలసిన శ్రమను తప్పుతుంది. మరియు పెన్షన్ ఆగిపోతుందనే భయం కూడా ఉండదనమాట. సో, ఈ విధంగా ఇప్పటికే చాలామంది 2, 3 వారాలు గడిచిపోయినందున చాలామంది పెన్షనర్స్ అయితే వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ని సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేసి ఉన్నారు. సో, మిగిలిన వారు ఇంకా ఎవరైతే ఉన్నారో వారు కూడా వెంటనే ఈ 3.5 లక్షల మంది పెన్షనర్స్ అందరూ కూడా కుటుంబ మరియు సర్వీస్ పెన్షనర్స్ అందరూ కూడా సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేసి, ఏదైతే మార్చి నెలలో 1 తేదీన అందుకోబోయే పెన్షన్‌ను నిరంతరాయం అంటే అంతరాయం లేకుండా కంటిన్యూగా పొందాలి అనైతే మనవి చేస్తున్నాము. సో, ఇదే ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నడవగలిగేవారైతే, తిరగ తిరగగలిగేవారైతే మీరు గనక ఖచ్చితంగా మీరు వెళ్ళాలి అనుకుంటే ట్రెజరీ ఆఫీస్‌లో అయినా సబ్మిట్ చేయొచ్చు. లేదంటే మీ సేవా సెంటర్‌లో కానీ ఆ విధంగా కూడా మీరైతే సబ్మిట్ చేయొచ్చు. బ్యాంక్‌లో కూడా సబ్మిట్ చేయవచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.